ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో ఏరియా వైద్యశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే మణుకుండ మహిదర్ రెడ్డి, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిదర్ రెడ్డి మాట్లాడుతూ కందుకూరు ప్రాంతంలో 16 మండలాలకు నిబద్ధత కలిగి ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కందుకూరులో ఉందని, ఇక్కడి సిబ్బంది ప్రజలను నమ్మకం కలిగించేలాగా పనిచేస్తున్నారని, ప్రతి ఒక్క డాక్టర్ అందుబాటులో ఉన్నారని, షుగర్ మొదలు డయాలసిస్ వరకు అన్ని పరీక్షలు కందుకూరులో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంతకు ముందు మండలానికి ఒక్క డాక్టరే ఉండేవారని, ఇప్పుడు మండలానికి 4 డాక్టర్లు ఉన్నారని, విద్యా వైద్య రంగం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా మెరుగుపడిందని, 7.7 కోట్లతో మెగా ఇంజనీరింగ్ వారి ఆధ్వర్యంలో అత్యంత వేగంగా పనులు జరిగాయని, పోకూరు చేవూరులో కూడా పనులు పూర్తిగా చేస్తారని, ఎవరికి ఎలాంటి కొరత లేకుండా డాక్టర్ల సహకారం అందిస్తామని ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి తెలిపారు. అలాగే హాస్పిటల్కి సంబంధించిన మనకి అత్యాధునిక పరికరాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆదేశాల మేరకు మెడికల్ యూనిట్ మొత్తం కూడా సంపూర్ణంగా ఈరోజు మనకి కందుకూరులో ఏరియా హాస్పిటల్లో చాలా వరకు 90% మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది. ఈ యొక్క అందించినప్పటికీ ఆ తర్వాత మరింత అత్యాధునికంతో కూడిన మనకి ఎక్విప్మెంట్ మొత్తం కూడా మన హాస్పిటల్కి అందుబాటులో రావడం జరిగింది. మాకు నిబద్ధత కలిగిన వైద్య సిబ్బంది వీరి యొక్క పర్యవేక్షణలో ఈ హాస్పిటల్ దీని యొక్క పరిధి మనం చూసుకుంటే 16 మండలాలకు సంబంధించిన ప్రజానీకం కందుకూరు ఏరియా హాస్పిటల్ నటు పక్కనున్న కొండాపురంతో కూడా మనం చూసుకుంటే వారందరూ కూడా ఈ హాస్పిటల్ వినియోగిస్తున్న విషయాలు కూడా మనకి అవగతం అవుతుంది. అట్లాంటిది ఇంకొద్దిగా ఈరోజు అత్యాధునీకరించడం వల్ల మనకి కాన్పుల సంఖ్య కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో విపరీతంగా పెంచుకోగలిగాం. గతంతో పోల్చినప్పుడు ఈ సంఖ్య చాలా మెరుగ్గా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అవుట్ పేషెంట్స్ వింగ్ కానీ ఇన్ పేషెంట్స్ కానీ మనం ఎప్పటికప్పుడు ఆ సంఖ్యని మనం పెంచుతూనే ఉన్నాం. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ మీద పూర్తి నమ్మకాన్ని, భరోసాని ప్రజలకు ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన విధానం ఈరోజు ఈ హాస్పిటల్స్ అన్ని రకంగా డెవలప్ అవడానికి ప్రధానమైన కారణమని, అలాగే మనకి నూతనంగా కందుకూరు అర్బన్లో 2 పిఎస్సీలని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ 2 పిఎస్సీలు కూడా కొద్దిగా వెనకబడిన ప్రాంతాలు, వర్గాలు ఉన్న ప్రాంతాల్లో వీటిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 2 కూడా మంచి ఆధునిక పరికరాలని వాటికి కూడా ఇవ్వటం కూడా జరిగింది.